నమస్తే ఫ్రెండ్స్. ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని గాని, ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడాలని గాని నా ఉద్దేశ్యం కాదు. నాకు లభించిన సమాచారాన్ని బట్టి ఈ వీడియో చేయడం జరిగింది. 'పుష్ప' సినిమా ఫస్ట్ హాఫ్ హిట్ కావడంతో సెకండ్ హాఫ్‌కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రిలీజ్‌కి ముందు దేశం మొత్తం తిరుగుతూ అక్కడక్కడ ఈవెంట్లు పెట్టి, ఈవెంట్లు చేస్తూ తగ్గేది లేని గడ్డం కింద చేయి పెట్టి తెగ పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు అల్లు అర్జున్. దాంతో 'పుష్ప' మూవీకి మామూలు హైప్ రాలేదు. సినిమా రిలీజ్ కోసం ఎదురు చూపులు పెరిగాయి. ప్రభుత్వ సహకారంతో టికెట్ రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. అయినా కూడా అల్లు అభిమానులు వెనకడుగు వేయలేదు. ఎంతైనా పర్వాలేదు, తగ్గేదే లేదంటూ కొంతమంది ఆన్లైన్ లో బుక్ చేసుకొని చూశారు. సినిమాకు మంచి పబ్లిసిటీ చేసుకున్నారు. పబ్లిసిటీ కూడా మామూలు ఖర్చు కాలేదు, భారీ బడ్జెట్ పెట్టారు. అంతటితో తగ్గలేదు. బాహుబలి రికార్డులు బద్దలు కొడతాం, దంగల్ని దంచి కొడతాం, నేనే గ్లోబల్ స్టార్ ని, నన్ను మించిన స్టార్ లేడు, ఎవర్రా బాసు, వాడికి నేనే బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, వాడి కొడుకుకు నేనే బాసు అంటూ ఓవర్ కటింగ్ ఇచ్చాడు అల్లు అర్జున్. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కేరళ రాష్ట్రంలో ఐకాన్ స్టార్ కి ఫ్యాన్స్ ఎక్కువ. అక్కడ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది 'పుష్ప'. హిందీలో అయితే హిట్ అనే చెప్పాలి. తెలంగాణలో యావరేజ్ టాక్. మిగతా రాష్ట్రాల్లో సెకండ్ డే నుండే కలెక్షన్స్ పడిపోయాయి. అలా రోజు రోజుకు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. దీంతో కంగారు పడిపోయి తగ్గేదే లేదంటూ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు రిలీజ్ చేశాడు. బాహుబలి రికార్డులు బద్దలైపోయాయి, దంగల్ రికార్డులను దాటేశాం అంటూ సోషల్ మీడియా వేదికగా డబ్బాలు కొట్టుకున్నారు. అంత డబ్బా అంటూ ఐటీ డిపార్ట్మెంట్ కు ఆశ్చర్యం వేసింది. దాంతో దాడులు చేసింది. మహాప్రభు, అంత సీన్ లేదు మా సినిమాకు, అంతా ఐకాన్ బాబు చెప్పింది చెప్పినట్టే చేశాం. అంత డబ్బు వస్తే మేము ఎందుకు ఇలా ఉంటాం, ఏడవలేక నవ్వుతున్నాం, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, పబ్లిసిటీకి కోట్ల రూపాయలు తగలబెట్టాం అని ప్రొడ్యూసర్స్ నెత్తినోరు బాదుకున్నారు. అంతా ఫేకే అని తేలడంతో అదే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఎంత పని చేసే 'పుష్ప' అంటూ అభిమానులు బాధపడుతున్నారు. ఏది ఏమైనా నటన పరంగా అల్లు అర్జున్ ని అభినందించవచ్చు. అల్లు అర్జున్ ఒక్కటి గుర్తుంచుకోవాలి, డబ్బు పెడితే సీఎం పదవి కూడా కొనొచ్చు. మెగాస్టార్, యువరత్న, పవర్ స్టార్, రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్, సూపర్ స్టార్, ఎంటైర్ వంటి బిరుదులు కష్టపడితేనే వస్తాయి, ఖర్చు పెడితే రావు అన్న నిజం గ్రహించాలి. ఇప్పుడు ఏమైంది, ఇలా ఫేక్ స్టేట్మెంట్లు ఇస్తే ఐకాన్ స్టార్ అనరు, ఫేక్ స్టార్ అంటారు. అవసరం మనకు? నీలో మంచి నటుడు ఉన్నాడు, దానికి మెరుగులు దిద్దు. నిజాన్ని ధైర్యంగా చెప్పొచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా. అబద్ధాన్ని ఎక్కువ రోజులు కొనసాగించడం. ఓకే ఫ్రెండ్స్, మన K5 ఛానల్, మీ కేఎన్ యాదవ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.